మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తులారాశి చిత్త రా రి 3-4 పాదాలు, స్వాతి రూ రే రోత 1 2 3 4 పాదాలు, విశాఖ తి తు తే 1 2 3 పాదాలు. ఈ రాశి వాళ్లకు గురువు 1 మే 2024 వరకు మేషరాశిలో సప్తమ స్థానంలో అన్ని రంగాల వాళ్ళకి మరి మంచి కీర్తి ప్రతిష్టలను తెప్పిస్తాడు. ప్రయత్నం కొంచెం చేసినా కానీ మిక్కిలి లాభం కలుగుతుంది, కార్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్ర సుఖ ధనలాభాలు, కార్యానుకూలతలు, రాజదర్శనాలు, తీర్థయాత్రలు, ఐశ్వర్యం కలుగుతుంది, విరోధాలు తగ్గిపోతాయి, ఆరోగ్య సమస్యలు మంచి బాగుపడతాయి, అందరికీ లాభాలు, చేతి వృత్తి పని వాళ్లకు లాభాలు కలుగుతాయి, కవులకు పండితులకు సన్మానాలు, కళాకారులకు ప్రజామరణ ప్రభుత్వ పురస్కారాలు లభిస్తుంటాయి, సకాలంలో ధనప్రాప్తి కలుగుతుంది, విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు, దేశ విదేశ ప్రయాణాలు కలుగుతుంటాయి, నిరుద్యోగులకు ఉద్యోగ శ్రమకు తగిన ఫలితం కలుగుతుంది, కుటుంబీకులకు ఖర్చులకు తగిన రాబడి ఉంటుంది, వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి, కొడుకుల బిడ్డలకు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు, మీకు చాలా అనుకూలమైనటువంటి కాలం ఇది. తదుపరి వృషభ రాశిలో గురువు అష్టమ స్థానం. అది అష్టమ స్థాన సంచారం వలన దొంగల వలన భయం, అగ్ని వలన భయం, శరీర సౌందర్యం తగ్గిపోతుందేమో, వీళ్ళు కఠినంగా మాట్లాడడం చేత మరి కోపం రావడం చేత కోపం పెరిగి మరి కార్యాటంకాలు, శత్రుపాదాలు కలిగించుకుంటారు వీళ్ళు. క్రయ విక్రయాదుల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య బంధుమిత్ర సఖ్యతలు ఉంటాయి, వృత్తి వ్యాపారంలో ఉత్తమంగా ఉంటుంది, మీ వృత్తి యందు స్థానచలనం కలుగుతుంది, జూన్ నెల వరకు విద్యార్థులకు అనుకూలత ఉంటుంది, కృషి చేయాలి. కుంభరాశిలో శని ఫలితం 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని కార్యాలు చెడగొడతాడు, మనస్తాపం కలిగిస్తాడు, నీచ స్థితి వలన నష్టాలు, పరదేశవాసం, రోగపీడ, ధన నష్టం, హృదయతాపం ఇవన్నీ కూడా నిలకడగా ఆరోగ్యం ఉండదు. నిరంతరం ఆలోచన, ఆరోగ్య రక్షణ ముఖ్యం. వాహన ప్రయాణాలందు జాగ్రత్తలు అవసరం. ప్రతి మాస శివరాత్రికి సాయంకాలంలో శివారాధన చేయండి, ఆరోగ్యం కుదిరపడుతుంది. 23,000 శని జపం చేయించండి. తర్పణాలు, హోమాలు, నల్ల నువ్వులు, నల్లబట్ట దానం చేయించండి, శని బాధలు ఉండవు. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది. అనుభవజ్ఞుల మిత్రుల సహాయ సహకారాల నుంచి మరి సహకారం పొందండి, బయటపడతారు. మీనరాశిలో ఉగాది నుంచి మీనరాశిలో రాహు, కన్యా రాశిలో కేతు సంచారం వలన ఫలితం 6వ స్థానం 12వ స్థానం. 6వ స్థానం రాహు, 12వ స్థానంలో కేతు. కేతు ఫలితం ఏంటి అంటే రాహు వలనేమో శత్రువుల వలన కొంత లాభం ఉంటుంది, భూలాభం ఉంటుంది, గోలాభం ఉంటుంది. కేతు వలన ధనలాభం, గౌరవం, పుణ్యకార్యాలు చేయటం ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇందులో రాహు కొంత అనుకూలిస్తాడు, కొంత అనుకూలించడు కాబట్టి శాంతి చేయిస్తే మంచిది. కాబట్టి శాంతి చేయించడానికి శివాలయ దర్శనాలు మొదలుగానేటువంటివి కూడా, అశ్వత్థ ప్రదక్షిణలు, ఇంతకుముందు చెప్పినట్టు నువ్వులు, రువల దానం, సహస్రలింగార్చన, రుద్రాభిషేకాల వలన రాహు శని బాధలు తగ్గుతాయి. విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాల పారాయణం, గురుదేవత దర్శనం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు భగవద్గీత పారాయణం చేస్తే కూడా మంచిది జరుగుతుంది వాళ్ళకి.